ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు, శుభములు కలుగును కాక. మరి దేవుడు ఏదైనా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట్లాడుట దావీదు నోటన మనకు వినిపించుతున్నారు. చూద్దాము. 38వ కీర్తన 21వ లేఖనాన్ని మనం చదువుకుందాం. ప్రభువా, నన్ను విడువకుము, నా దేవా నాకు దూరముగా ఉండకము. అవును, దేవుని యొక్క వాక్యమును మనము స్పష్టంగా వింటూ ఉన్నాం. మరి వింటున్నటువంటి మనము ఈ రీతిగా దేవుణ్ణి ప్రార్థించవలసిన, అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనను లేకపోలేదు అని ప్రభు వాక్యము సెలవిస్తున్నది. ప్రభువా, ఏ నాడు కూడా నన్ను విడిచిపెట్టకము, నాకు దూరముగా నీవు ఉండొద్దు ప్రభువా. మా జీవితములలో మేము ఈ లోకములో మిమ్మల్ని తప్ప వేరొక వారిని మేము కోరుకోవడం లేదు, వేరొక దానిని ఆశించటమూ లేదు. నీవే మాకు దూరముగా ఉండక, మాకు అతి సమీపముగాను మాలోనే ఉండి మమ్మలను విడువక ఎడబాయిక మాకు మరి రక్షణ భాగ్యమును నువ్వు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభువా, నీ ఇట్టి ప్రార్థన మనం చేయగలిగితే అంట దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు. ప్రతి విశ్వాసి చేయవలసిన ప్రార్థనను దేవుడు మనకు దావీదు నోటన వినిపించుతున్నారు. ఇట్టి మాటలు మనం విని ఈ రీతి ప్రార్థనతో దేవుణ్ణి మనం బ్రతిములాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇట్టి బ్రతిములాడుకోవాల్సిన అవసరం ఉంది అనుకున్న అందరూ కూడా, అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించవలసిన అవసరం కూడా ఉంది. అందరం కూడా కళ్ళను వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప కన్నంట, ఇదిగోనైనా నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును ఈ స్పిరిట్ వర్డ్ ఛానల్ను వీక్షించుతున్న ప్రతి ఒక్కరి పక్షముగా నీవు జరిగించి, నీ కృపను ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి, మీ సన్నిధి ముఖకాంతిని ప్రతి ఒక్కరి పైన ప్రకాశింపచేసి, మమ్మలను విడువక వెడబాయిక మాకు రక్షణను దయచేయమని బ్రతిములాడుకుంటూ, నీ దాసుడనైనటువంటి నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకుని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.